అయితే నెలకొంది. ప్రస్తుతం మాత్రం ప్రాజెక్టు పరిపాలన సంబంధించిన విస్తరించి ఉంది. ఈ పరిహారం అట్లాగే భూసేకరణ దీనికి సంబంధించిన దసరాలు అనేది లేదండి. కలెక్టర్ గారు మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రికార్డ్ రూమ్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి అని. వాటికి మేము డ్యూటీస్ కూడా వేసాము. ప్రతి తహసీల్దార్ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో, అన్ని ఆఫీసుల్లో కూడా రికార్డ్ రూమ్స్ ఇన్ఛార్జెస్ పెట్టాం. అన్ని చూస్తున్నారు. ఇది రికార్డ్ రూమ్ లో పేపర్ కాదండి, దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. రికార్డ్ రూమ్ లో పేపర్ కాదు. చేసుకున్నాం. ఇది రికార్డ్ రూమ్ పేపర్ కాదండి, దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది రికార్డ్ రూమ్ పేపర్ కాదు. ఇది ఏంటంటే వీళ్ళ డెస్క్ లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్, ఆ వేస్ట్ మెటీరియల్ కూడా బయటికి రాకూడదు. కాబట్టి ఇప్పుడు ఎందుకైతే బయటకు వచ్చిందో వాళ్ళ మీద మేము ఎంక్వైరీ చేసి తప్పనిసరిగా డిసిప్లినరీ యాక్షన్స్ యాజ్ పర్ అవర్ రూల్స్ డిసిప్లినరీ యాక్షన్ కంపల్సరీ తీసుకుంటాం. చూడండి, ఈ ఫోటోలో చూడండి, ఇది జిరాక్స్ కాపీ అంటారా దీన్ని? డాక్యుమెంట్ కాపీలో కనిపిస్తుంది అక్కడ. అది కలర్ జిరాక్స్ కూడా ఉంటాయండి. ఇది కలర్ జిరాక్స్ కాదు, ఆల్రెడీ జిరాక్స్ అండి. జిరాక్స్ కాపీ, కలర్ జిరాక్స్ కూడా అలాగే ఉంటుంది. మేడం గతంలో ఇప్పుడు ఇలా జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటారు? మామూలుగా ఇప్పుడు ఒక బయటకి పేపర్స్ రాకూడదు, కానీ బయటకు తీసుకొచ్చి తగలబెట్టడం అయితే జరిగింది. బట్ అది రికార్డ్ రూమ్ లోది కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రికార్డ్ రూమ్ రికార్డ్ కాదు. నాకు చెప్పలేదు, నాకు తెలియదు, నాకు సమాచారం లేదు అంటున్నారు. అదే రికార్డ్ రూమ్ కాదు. బట్ వీళ్ళ డెస్క్ లో ఉన్నటువంటి జెరాక్స్ కాపీలు వేస్ట్ మెటీరియల్ అండి. బట్ అది కూడా బయటకి రాకూడదు. మేడం రైతుల ఆధార్ కార్డులు బయటకి వెళ్తే మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు దాని మీద మొత్తం కూడా అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో ఎంక్వైరీ జరుగుతూ ఉందండి. వాళ్ళకి డిసిప్లినరీ యాక్షన్స్ వాళ్ళ మీద తీసుకుంటారు. ప్రధానంగా ఘాతుకాన్ని పాల్పడిన వాళ్ళు ఎవరు మేడం? ప్రధానంగా మీరు అది ఇక్కడ ఇంటెన్షన్ గా జరిగింది అయితే కాదండి. ప్రాథమిక సమాచారం ప్రకారం వాళ్ళ షెల్ఫ్ శుభ్రం చేసుకున్నారు. ఆ అమ్మాయి స్వీపర్ ఏం చేసిందంటే వేస్ట్ పేపర్స్ అన్ని కూడా బయటకు తీసుకొచ్చి పడేసి, మామూలుగా పేపర్లు అవి మన చెత్త తగలబెడతారు కదా, ఆమె అదే ఉద్దేశంతో తగలబెట్టింది. కాదు కాదు. పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ ఆఫీస్లో ఫైళ్ల దగ్ధంపై అధికారులు స్పందించారు. నిరుపయోగంగా ఉన్న పేపర్లను మాత్రమే తగలబెట్టామని చెప్తున్నారు అధికారులు. పోలవరం ఎడమ కాలువ పరిహారం ఫైల్స్ కావని క్లారిటీ ఇచ్చారు. సిబ్బంది తగలబెట్టిన కాగితాలు ఉపయోగం లేనివి అంటున్నారు R&R స్పెషల్ కలెక్టర్ సరళ.